టు అవర్ న్యూ వీడియో. ఇవాళ మన కంటెంట్ వచ్చేసి మనమైతే ఇండియన్ టెప్త్ ఆటో గేమ్ అయితే ఆడబోతున్నాం. పార్ట్ 1 ఇంకెవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఆ ఎపిసోడ్లో నేను చెప్పాను కదా, మన 7 days మిషన్స్ ఉంటాయి కదా, అదైతే కంప్లీట్ చేసి మీకు MT-15 అన్ని వెహికల్స్ చూపెడతాను కదా, అది తీయాలి చూపెడతాను. దానికోసం ఈ వీడియో అనమాట. ఇంకా టచ్ ఉంటుంది, పోల్స్ వాంటెడ్ లెవెల్స్ అవన్నీ మనం క్లియర్గా చూద్దాం. వెహికల్స్ అని ప్రతి ఒక్క వెహికల్ అయితే క్లియర్గా చూద్దాం. అందుకే ఈ వీడియో చేస్తున్నా. మీరు ఇవన్నీ కాదు, ఫస్ట్ మీరు లైక్ కొట్టేసి వీడియోని, అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఇండియన్ బైక్ డ్రైవింగ్ ఇలాంటి గేమ్స్, ఇంకా చిన్న చిన్న గేమ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ గేమ్స్ మీద మీకు వీడియో కావాలంటే చెప్పండి, నేను పక్కా చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అవన్నీ. ఇంకా నెక్స్ట్ మీకు ఇలాంటి థాట్స్ ఉన్నా అవన్నీ మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా? లెట్స్ గో. ఓకే గాయస్, మనమైతే వచ్చేసినాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం గైస్, మీకు చెప్పడం మర్చిపోయినా, ఇది కొత్త అప్డేట్ అనమాట. నేను ఆ వీడియోకి ఈ వీడియోకి చాలా గ్యాప్ ఉంటుంది, మధ్యలో చాలా గ్యాప్ వచ్చేసింది. నేను ఆ వీడియో చేసిన తర్వాత చాలా వీక్స్ తర్వాత చేస్తున్నా. కొత్త అప్డేట్ వచ్చింది గేమ్లోకి. అందులో త్రీ కార్స్ యాడ్ చేశారు. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి గైస్. ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్. మీకు షోరూమ్కి వెళ్ళి పెడతాను. ఏం కార్ కాదు, నా ఫేవరెట్ బైక్. ఫోన్కి బటన్ నాకు తెలియదు కాబట్టి ఇక్కడ ఉంటుంది. ఒక్క నిమిషం. ఏది రే #213 అనుకుంటా, ఐ థింక్ అంతే. నైస్. ఓకే. కొంచెం వీడియో డ్రై చేసుకోవచ్చు, ప్లీజ్ బేర్ గైస్. మీకు గేమ్స్ నుంచి ఎక్కువ వస్తుంది అనుకుంటా. కొంచెం అండి. ఓకే, ఇప్పుడు మీకు కంట్రోల్లో ఉంటాయి. ఓహో హోల్డే. ఓకే, మనం షోరూమ్ దగ్గరికి వెళ్దాం. అండ్ గైస్, మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఒక స్పెషల్ అయితే ఉంది, అది మీకు చూపెడతాను. ఇక్కడనే ఉంటుంది దగ్గరలో. అండ్ గైస్, ఆ అప్డేట్కి ఈ అప్డేట్కి చాలా చేంజెస్ ఉంటాయి. ఇక్కడ హౌసెస్ వచ్చేసినాయి, చాలా చేంజెస్ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి చూపెడతాను. ఓకే, కనబడ్డాయి అనుకుంటే మీకు. టైల్ పట్టాలి గాయ్స్. నిజం చెప్తున్నా, చాలా బాగుంది అప్డేట్. ట్రైన్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది. ముందు చెప్తున్నా, షాకింగ్ విషయం ఏంటంటే మనం ట్రైన్ లోపలికి ఎక్కచ్చు. మన రియల్ లైఫ్ ట్రైన్ ఎత్తుంటో జిరాంగ్ దింపేసిండు, చూపెడతాను పదండి. నాకు చాలా ఎగ్జైట్ అవుతుంది. నేను ఆల్రెడీ చూసేసిన అది. నేను ట్రై ఏం చేసిన అంటే, ట్రైన్ లోపలికి ఎక్కచ్చా అని బైక్ వేసుకుని పోతే లైట్ దూరేసిన తర్వాత దిగి చూసిన. నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్, నెక్స్ట్ లెవెల్. బ్రేక్ లాగేది. బండి బ్రేక్స్ అంతా యాక్యురేట్ ఉండే కాళ్ళతో పోలిస్తే. ఏం చేయలేము. ఓకే, లోపలికి వేసుకొని వెళ్తాం. నైస్. ఒక్క నిమిషం. ఇది H2R, ఇది నార్మల్ H2R, బట్ మనం గోల్డెన్ H2R కూడా ఉంది. అది మీకు చూపెడతాను, కానీ నాకు సేమ్ కనబడతలేదు. ఇలా పెట్టుకుందాం, బాగుంటుంది. మీకు ఇవన్నీ నేను లాస్ట్లో ట్రై చేద్దాం. ఇది గైస్, నిస్సాన్ GTR వచ్చేసింది గేమ్లోకి. చాలా బాగుంది. కంట్రోలింగ్ చాలా ఈజీగా ఉంది. హ్యాండ్లింగ్ అయితే ఇట్లాంటిది వేస్తుంది స్టీరింగ్. ఇది కూడా అంతే. అది మర్చిపోనేది అసలు, దీన్ని ఎట్లా మర్చిపోతాం మనం. ఈ కార్ కరెక్ట్ నాకు తెలియదు. ఫెరారీ స్పైడర్ ఏదో ఉంటుంది, స్పైడర్ ఉంటుంది. సరిగ్గా గుర్తులేదు. 718 స్పైడర్ అనుకుంటా. మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి అదేనా కాదా. ఇది ల్యాంబోర్గిని అవెంటడోర్ అనమాట. SVJ మోడల్. నాకు SVJ మోడల్కి నార్మల్ మోడల్కి నాకు అసలు తేడా లేదు. నేను SVJ అని అనుకుంటున్నా. మీరు చెప్పండి గైస్ కామెంట్ సెక్షన్లో. అంతే, ఇదే లాస్ట్. ఇది చాలా బాగుంది, ఇది కూడా వెహికల్. ఓకే, ఇందులో ఇంకేది సారీ ఇటే అనుకుంటే ఇంకా లేదు, లాస్ట్ ఇది.
అవే గైస్. గోల్డ్ కలర్స్ MT-15 ఏది నాకు తెలిసి MT-15 స్టోర్లో ఉండదు, మనకి యాక్సెస్ ఉంటుంది మన. అదే గైస్, అది మీకు లాస్ట్లో డ్రైవ్ చేస్తా. ఫస్ట్ మనం MT-15 వేసుకుని వెళ్ళిపోదాం. ట్రైన్ వచ్చింది గైస్, ట్రైన్ వచ్చింది. అరే యార్, మన ట్రైన్ లోపలికి టైం అయితే కుదరదు, మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ వచ్చిన తర్వాత నేను మళ్ళీ కలుస్తాను. ఫస్ట్ అయితే MT-15 ఆన్ చేద్దాం. MT-15ది కోడ్ వచ్చేసి నాకైతే ఐడియా లేదు. ఐ థింక్ ఇదైతే కాదు 100%. 211 నో, ఇది కూడా కాదు. 212 అది గైస్. మీకు MT-15లో మీకు ఫస్ట్ పర్సన్ వ్యూ మరీ ఇంకొంచెం బ్యాక్ పెడితే అయిపో అనిపించింది. ఫస్ట్ పర్సన్ వ్యూ మరీ దగ్గరికి పెట్టేసి నాకు అంత నచ్చలేదు అది. మీకు డిఫరెన్స్ పెడతాను అండి గైస్. ఇది చూడండి, అరే బస్సు కుదురుతుంది చూడండి, మరీ దగ్గర పెట్టేసింది. కొంచెం బ్యాక్ పెడితే చాలా బాగుండేది, చాలా రియలిస్టిక్ ఉండేది. కిలోమీటర్ చాలా బాగా వర్క్ అవుతుంది, కానీ వర్కౌట్ అంటే చాలా బాగుంది, రియలిస్టిక్గా ఉంది. బట్ ఓకేలే, ఇది బాగుంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చూపెడతాను, ఇదైతే కరెక్ట్ సెట్ అయింది. మరి దగ్గర రాలేదు, మరి దూరం పోలేదు, చాలా బాగుంటుంది ఇది. అండ్ BMW ఏంటి ఫస్ట్ పర్సన్ మాత్రం బెస్ట్ ఇప్పుడు ఈ గేమ్లో ఉన్న బైక్స్ అన్నిట్లో పోలిస్తే సూపర్ ఉంటుంది. అది నా ఫేవరెట్ BMW మోడల్ అనమాట, S1000RR. గైస్ ముందే మీకు ఒక వీడియో కావాలంటే చెప్పండి. ఏంటిదంటే సినిమాటిక్ వీడియో అనమాట. సినిమాటిక్ మీకు ఇలా చాలా కెమెరా యాంగిల్స్ ఇచ్చేసిండు. నేను ఫస్ట్ స్టార్టింగ్ చేద్దాం అనుకున్నా, బట్ అప్పుడు మనకి ఇది ఉంది కదా గైస్, అదే ట్రాన్స్పరెంట్ చేయడానికి, మొత్తం బటన్స్ కనబడుకుంటే చేయడానికి, అదే HUD కనబడుకుంటే చేయడానికి స్టార్టింగ్లో లేకుండే. బట్ ఇప్పుడైతే యాడ్ చేశాడు, చేసిండు. కాబట్టి మనం సినిమాటిక్ వీడియోస్ కూడా చేయడానికి ట్రై చేద్దాం. అయితే పక్కా చేస్తాను. మీరు ఒకవేళ మీరు చేయమంటే నేను ఇంకా ఫాస్ట్ చేస్తాను. నాకు తెలిసి ఇది మీకు ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే ఎపిసోడ్ 93 వస్తుంది. ఆ ఎపిసోడ్ గురించి అప్డేట్స్ మీకు పోస్ట్లో పెడతాను అన్నమాట, కమ్యూనిటీ పోస్ట్ పెడతాను. మీరు వెయిట్ చేయండి, నేను కమ్యూనిటీ పోస్ట్ అయితే పెడతాను దీని గురించి కూడా. మీకు అంటే కమ్యూనిటీ పోస్ట్ ఎప్పుడు పెడతాను అంటే ఈ వీడియో వచ్చే రోజే పెడతాను. ఓకే, ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అది ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది గైస్, ఒక 2 hours ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. బట్ వీడియో నాకు గ్యాలరీలో కానీ బాగా టైం పడుతుంది. అది ఎందుకు అన్నమాట నాకు అర్థం కావట్లేదు సరిగ్గా. క్యాప్కట్ నుంచి అంటే క్యాప్కట్లో ఎడిట్ అయిపోతుంది గైస్, నేను ఒక 2 hours చేసేస్తున్నాను ఎడిటింగ్. కానీ గ్యాలరీ రావడానికి బాగా టైం పడుతుంది, మీకు బాగా టైం తీసుకుంటుంది మరి ఎక్కువ. ఇక్కడ చూడండి గైస్, మన హిందీ అవర్ ఇండియన్. ఒరే మళ్ళీ ట్రైన్ మిస్ అవుతాను నేను, ఏం కదా గీతకెళ్ళి ఎక్కుదా. ఈసారి మిస్ కాదు నేను, కానీ లాస్ట్ బోగిలు ఎక్కుదా. అరే అరే ప్లీజ్ రా, హ్యాండ్ ఇయ్యకరా. అది గైస్, అది చూడండి గైస్. ఎవరైనా ఇంతవరకు ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు చెప్పండి గైస్, కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతవరకు ట్రైన్ ఎక్కిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇట్లనే ఉంటాయి గైస్, రియల్ లైఫ్లో ట్రైన్లు ఇలానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటుంది. ఆల్మోస్ట్ అండి దింపేసి వెళ్ళలేదు. చూడండి గైస్, అసలు రియల్ లైఫ్లో ట్రైన్ సీట్లు దొరక నీకు ఎంత కష్టం, ఎక్కిన వాళ్ళకి వెళ్తాయి గైస్. ఇలా చూడ ఎంత ఫ్రీగా ఉందో. మూవ్ అవుతుంది గైస్, మూవ్ కూడా అవుతుంది. మూవ్ అవుతుంది కూడా చూద్దాం మనం. చూడండి గైస్, ప్రింట్ దింపేసిండు. బట్ ఇక్కడ రెండు ఉన్నాయి అనుకుంటా రియల్ లైఫ్లో. అరే ఒకటి చుట్టూ 4 ఉన్నాయి. ఇంకా మూవ్ అవుతుంది గైస్, మూవ్ అవుతుంది. యా ఇక్కడండి గైస్. బాబా బయటికి పోకరా నాయన.
కూర్చొని కష్టం వస్తుంది వస్తుంది కంపోజిషన్ రాదు మ్యాక్సిమం. అదే కూర్చొని కత్తే పీక్స్ గైస్, ఇక పీక్స్లో ఉండు. ఒకసారి ట్రై చేద్దామా డీ కొట్టి. అరే మధ్యలో రోడ్ వచ్చింది. వావ్ గైస్ చాలా బాగుంది. అర్రే వా ఏమన్నా డీటెయిలింగ్ మనకి రియల్ లైఫ్లో కూడా సైడ్ తిరిగేటప్పుడు ముందటి పోయి గదులుతాయి కదా, సేమ్ అదే ఫీల్ వచ్చింది గైస్ నాకైతే. ఓకే మనకి ఈ భోగిలకు పోనీ మనకి లేదు, ఏం కాదులేదు గైస్. వా ఏమన్నా ఉందా గైస్, ఏమన్నా ఉందా? బాబ్బా సరే గైస్, మళ్ళీ ఇదంతా చూపెడితే మీకు వీడియోలు ఎంత అయిపోతుంది కాబట్టి మనం ప్లాట్ఫామ్ మీదకి పోయిన తర్వాత కలుగుతాం. ఓకే గైస్ మనమైతే ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. చూద్దామా దిగిద్దాం. చాలా బాగుంది గైస్, ట్రైన్ కూడా చాలా రియలిస్టిక్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. నాకైతే బాగా నచ్చింది గైస్. బట్ మనం లోపలికి ఎక్కలేము అనుకుంటున్నా. యా మనం డ్రైవ్ చేయలేము అనుకుంటా. హే ఒర్రే అరే నేను డ్రైవ్ చేయరాదు అని అనుకునే లోపు డ్రైవ్ చేసి మన కంట్రీలో ఉంటుందా? ఊహ్ అద్దె కేసు మనకు అద్దె కేసు మనకు డ్రైవింగ్ చక్కగా వచ్చుగా వచ్చని అవసరం. డ్రైవింగ్ ఏముంటుంది లేని అసలు ఏముండదు. ఓకే మనం దిగిన కొద్దిసేపట్లోనే మళ్ళా ఓకే 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 గ్లిచెస్ ఏం లేవు రెండు. చాలా బాగుంది ట్రైన్ మాత్రం, నాకు బాగా నచ్చింది. నాకైతే లిటరలీ మంచి ఫీల్ ఉంది. ఇదో సేమ్ మెట్లు గైస్, మనకి సేమ్ ఇదే థీమ్లో ఉంటుంది. ఇంకొక స్టెప్ ఉండాలి గైస్ ఇక్కడ, ఇంకొకటి ఉండాలి కదా. చూపరు కానీ మీకు కర్సర్ ఉంటాయి, కర్సర్ చూపుతాను. కర్సర్ ఇక్కడ ఉంది గైస్, ఇట్లా ఇంకొకసారి రావాలి. నేను కొన్ని చూసిన వాటికి అట్లనే వచ్చింది. ఓకే ఓకే మనకు అవసరం ఇక్కడ మెష్ ఉండాలి అబ్బా, మెష్ ఉంటే బాగుంటుంది. ఓకే ఓకే బాగుంది బాగుంది. ఓకే నెక్స్ట్ మనం వాంటెడ్ లెవెల్స్ చూద్దాం. ఇందులో వాంటెడ్ లెవెల్స్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే గో మనకి ఏం కాదని సూపర్ మ్యాన్ మనం. ఇప్పుడు మనం ఏం వెహికల్ ట్రై చేద్దాం చెప్పండి. మీరైతే చెప్తలేదు, మీరు చెప్పిన కష్టం కదా. లైవ్ పెడితే బాగుంటుంది, బట్ లైవ్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి, చచ్చిపోతుంది మన ఫోన్ డైరెక్ట్ మొత్తం క్రాష్లు హ్యాంగ్ అయిపోతుంది కావచ్చు. మనకి 20 అవసరం లేదు, 315 ఎందుకంటే చాలామంది ఫేవరెట్ కారు. లేదంటే ఫెరారీ 314 అని. ఓకే అరే వీళ్ళు ఏ కార్ డ్రైవ్ చేద్దాం, నాకు ఇదే మాత్రం రెండు కూడా నాకు చాలా ఇష్టమైన వెహికల్స్. ఈ రెండు అదుతుంది సప్లైకి మనం ఏం చేద్దామంటే ఆ రెండింటి నుంచి మనం ఏది పిక్ చేసుకుని అర్థం అవుతుంది కాబట్టి ఇంకో వెహికల్ పిక్ చేసుకుందాం, అట్లుంటుంది. ఏంటి గైస్ అయితే సింపుల్. ఇప్పుడు మనం పోలీస్ దగ్గరికి వెళ్దామా లేకుంటే ఇక్కడ నుంచే రచ్చ మొదలెడదామా? పోలీస్ స్టేషన్కి వెళ్దాం, వాళ్ళని కొడితే ఎలా ఉండదు చూద్దాం. మొన్న గైస్ మీకు కుదిరితే క్లిక్ చేస్తాను చూడండి. అది క్లిప్ కుదిరితే వేస్తా. గైస్ మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. మనం పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వస్తున్నాం. అదే పోలీస్ స్టేషన్. ఫస్ట్ పర్సన్ వ్యూ పెడతాను. అరే ఫస్ట్ పర్సన్ వ్యూ ఏందిరా? అది డ్రిఫ్టింగ్ ఇది ఏమనుకుంటుంది గైస్, ఇది జేడిఎం వెహికల్ అనమాట. జేడిఎం వెహికల్ ఇది చాలా బాగుంది. ఇంటీరియర్ ఓకే ఉంది.
నేను చూడండి డబ్ల్యూ పట్టుకొని మరి నేను స్కిడ్లు కొడుతున్నా, మామూలుగా ఉండదు మరి. ఓకే ఇది పనిచేస్తుంది అంటే వీటి లోపలికి వెళ్తాడు అనుకున్నాను నేను. ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి, నాకు డౌట్. ఏ ఊడి అమ్మ గమనించలే గైస్ ఇది. ఓకే 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 చాలా డిఫరెంట్గా ఉంది ఇది. ఫస్ట్ మనకి వాంటెడ్లో రచన ఉంది కదా తెలుసుకోవాలంటే కొంచెం పెట్టుకుందాం మాకంటే. వీడియో చాలా లెంత్ వచ్చేసరికి గైస్ నేనేం చేయలేకపోతున్నా. ఓకే షాడోస్ అయితే ఓకే ఓకే ఉంది, నేను హై పెట్టలేదు, హై పెడితే మనం ఏం చేయలేం. నేను చూడండి ఆరు వస్తున్నా, ఒక్క నిమిషం గన్ను పట్టుకుంటే ఏమన్నా చేస్తారా? ఓ అవును అరే షూట్ చేయడం ఎట్లా అంటే మనకి ఏముంటాయి కదా టార్గెట్ చేయడానికి ఏ బటన్ యూజ్ చేస్తారు చూస్తారా? కంట్రోల్ స్పేస్ కాదు ఆర్ టార్గెట్ ఎలా టీయా టీ ఫర్ టార్గెట్. నైస్ రా. మరి షూట్ ఎలా ఏ పోలీసులు ఏమంటలేదండి, ఇది ఎక్కడి విచిత్రం. అది రాగండి కంప్యూటర్ గైస్ కంప్యూటర్ గైస్ ఇల్లు నాకు ల్యాగ్ అయిపోతుంది, నా బాధ ఏం సరిగ్గా కాదు. ఒరే ఇరికిచ్చేసారు గైస్, ఇరికేసిన గైస్ రే ల్యాగ్. గైస్ నా ప్లాన్స్ నా దగ్గర ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. అయిపోయా మన పని అయిపోయి. అసలు ఇది ఎందుకు గైస్ ఇంత ల్యాగ్? నో గైస్ నాకు ఇంట్రెస్ట్ చూపించింది. ఇంత ల్యాగ్ అవుతుంది చూడండి. ఒక్క నిమిషం ఆన్ చేసి నాకు ఇంకో ప్లాన్ ఉంది. నేను మౌస్ కీబోర్డ్తో అయితే మరీ ల్యాగ్ అవుతున్నాను అనుకుంటా, నేను వీటిని చేంజ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఓకే నా వాయిస్ ఇప్పుడు మీకు అటు ఇటుగా ఉండొచ్చు, నేనేం చేయలేను. ఓకే అయినా చాలా ల్యాగ్ వస్తుంది. మెయిన్ మెన్యూ అరే పర్లేదులేండి. 18 minutes వచ్చింది వీడియో, చూద్దాం ఎంతసేపు వస్తుంది. మ్యాక్సిమం లెంత్ బాగానే వస్తుంది వీడియో. ఇప్పుడు మనం ఏం చేద్దాం చెప్పండి, మళ్ళీ పోలీసుని గెలిపించుకుందాం. సెట్టింగ్స్ 30 FPS, రెజల్యూషన్ మీడియం పెట్టాల్సింది, హై పెట్టేసినట్టున్నా. గ్రాఫిక్స్ క్వాలిటీ మీడియం పెట్టేద్దాం, షాడోస్ ఆఫ్ చేద్దాం. ఓకే ఇప్పుడు బాగుంటుంది. గైస్ ఇప్పుడు ఓకే స్మూత్ ఉంది, బటర్లీ స్మూత్. ఒకసారి కీబోర్డ్ మౌస్ ట్రై చేద్దాం. అయినా ల్యాగ్ వస్తుంది కీబోర్డ్ మౌస్, అయినా ఉంది ల్యాగ్ కొంచెం కీబోర్డ్ మౌస్తో, కాబట్టి మనం వద్దు. ఓకే ఇప్పుడు మనం అయితే వెళ్దాం. తారేసుకుని వెళ్దాం. ఎక్కడికి ఎందుకు లేండి, వాళ్ళని రప్పిద్దాం మన దగ్గరికి. వాళ్ళ దగ్గర మనం వెళ్ళేదండి, వాళ్ళని మన దగ్గర రప్పిద్దాం. కంట్రోల్స్ ఉన్న స్టీరింగ్ వీల్, అదే స్టీరింగ్ అంటే స్టీరింగ్ వీల్ అనమాట. దీంతో కంట్రోల్ నేను ఒక విధంగా నేర్చుకున్నాను. ఎట్లా అంటే స్టీరింగ్ మీద చేయి వదలాలి, చేయి వదలకుండా తిప్పాలి. మన రియల్ లైఫ్లో మనం స్టీరింగ్ మీద చేయి వదులుతాం గైస్, తిప్పడానికి వదలం కదా, అట్లా నేర్చుకుంటున్నా.
కొంచెం అయితే వచ్చింది, అంత పర్ఫెక్ట్ కాదు గైస్. చూడండి 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 చూడండి. ఒరే అవును గైస్, మనం ఎందుకు ఎన్పిసిన మీద పోయి గుద్దాలి కదా మనం. యా హైరా ఎన్పిస్ దిగేద్దాం గైస్, మనకి ఎందుకు. వస్తున్నారు అనుకుంటా పోలీసులు, కానీ మ్యాప్లో చూపెడితే కూడా బాగుంటుంది గైస్. ఆరా ఆరా రాబా అది. అరే వాళ్ళేమో మాట్లాడుతుంది గైస్, నాకు సరిగ్గా వినబడట్లేదు, మీకే వినబడుతుంది. అరే ఇవ్వడరా ఏ అరే అదే ఏమైంది గైస్. గైస్ నాకు లేస్తుంది, హెడ్ షాట్ హెడ్ షాట్. ఇంకా వాంటెడ్ పెరుగుతలేవు కాబట్టి నాకు ఒక ఫేవరెట్ కార్ ఉంటుంది, అదైతే చాలా బాగుంటుంది. దాంట్లో ట్రై చేద్దాం. 308 అనుకుంటా. ఏ కార్ ఇది? ఇదే గైస్, బట్ గోల్డ్ కలర్ ఉంది. గుద్దేద్దాం గైస్, మనకేంది. బటన్స్ పెడదాం, అవి కంట్రోల్స్ బటన్స్. దాంతో నేర్చుకున్నట్టు పర్ఫెక్ట్ అయితే రాదు కాబట్టి మనకి దీంతో కూడా అంత పర్ఫెక్ట్. వీడు ఏంది గైస్, నా తలకే తింటాడు ఎన్పిసుడు. ఇంకా ఇద్దరు లేపిద్దాం. వీడు చాలే, మరి వంటలే ఉండి పెరగాలి, ఇంకోళ్ళు ఉండాలి కదా గైస్. అరే మళ్ళీ వాంటలో వచ్చిపోయింది, వాంటలో వచ్చిపోయినాయి కానీ పోలీస్ మన మీదకి వస్తుంది. దీన్ని రేపేద్దాం, మనకేం పోయింది. ఇప్పుడు ఎటు పోదాం? బస్సు డ్రైవ్ చేద్దామా? లాస్ట్లో కార్స్ డ్రైవ్ చేద్దాం గైస్, మనం ఇప్పుడు రచ్ చేద్దాం. పిచ్చ స్పీడ్ వెళ్ళిపోతుందిగా. స్లో చేద్దాం గైస్, బండి స్లో చేసుకోవాలి. బండి కొంచెం మెల్లగా. ఇక్కడ బాగుంది అంటారు నేను పీసెస్. చెప్పండి కదా వీడు, ఇట్లా గుద్దాం. ఆడి మీదకి వెళ్తే అయిపోయాడు. ఇక్కడ ఒకళ్ళు ఉన్నారు, నైస్. ఏమ్రా వెనక పడాను ఇంకా. నైస్ 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 నైస్. ఇంకా అక్కడ పోలీస్ కానీ గుద్దుద్దాం, మనకేం పోయింది. ఏమ్రా పోలీస్ షాక్ అయ్యావా? ఇంకా రావాలి, వెళ్ళారు. వస్తున్నారు, పోయి కార్ని గుద్దాము. అది ఇంకా రాలే బయటికి. కార్ ఏకే పట్టుకున్నారా నీకు వచ్చి వెళ్ళారా? ఒరే చిక్కుని కొడుకోలేదు. అది మనకు ఒక్క వెళ్తుంది దాకా, ఇప్పుడు అంతా కాల్చలేదు కానీ మనకేం దాకలేదు. స్టార్స్ తగ్గుతున్నాయి. ఏమరా భయపడ్డారా నాకు? ఏది బయటికి ఒరే గట్టిగా ఉంది గైస్, చాలా వెహికల్. స్టార్ తగ్గదు. ఇంకా రండ్రా గైస్, నేను ఇక్కడనే చాలాసార్లు, అంటే ఇది పాత అప్డేట్లో ఈ గేమ్ స్టార్టింగ్ ఆడినప్పుడు ఇక్కడనే గైస్ నేను ఇదే కారు బట్టి, అంటే అప్పుడు గోల్డ్ కలర్ కారు కాదు, ఈ కలర్. అరే బ్రేక్ అని కొత్త నేను. అరే స్టార్ తగ్గిపోతుంది గైస్.
చాలా బాగా వస్తారు, గట్టిగా వస్తారు 5 స్టార్కి. అరే రండ్రా 10 మంది రండ్రా అట్లా. అప్పుడు కూడా వస్తుంది. అరే టాక్టిక్స్ నా కాకుండా గైస్. ఓకే టచ్ లేపుతున్నాం, మీకు బోర్ కొట్టచ్చు. అయితే 5 స్టార్ వెళ్ళినాక చూపెడతాను. చూడండి గట్టిగా మొదలైపోయింది రచ్చ. అరే మళ్ళీ 3 స్టార్. అది 5 స్టార్ చాలా ఎక్స్పెక్ట్ చేసేసిన 5 స్టార్ వచ్చేసాను, బట్ రాలేదు. అరే కాదు రండ్రా ఒక్కడ అసలు గైస్. ఇప్పుడు వచ్చింది, నేను స్పీడ్ తగ్గించినప్పుడు రండి వచ్చినప్పుడు వచ్చేసాను. గుద్దేద్దాం 5 స్టార్ గాయస్. మీకైతే నేను 5 స్టార్ చూపెడదామంటే అసలు ఒక్కరు వస్తలేడు. రండ్రా మీకు దండం పెడతారా, వచ్చిన చేతిలో రావంటారా. వచ్చేసినప్పుడు ఇంకొకటి రావాలి గైస్, ఫాస్ట్గా రావాలి, ఇంకొకటి ఉండాలి. అది అమ్మా మీకైతే 5 స్టార్ చూపెట్టేసిన చాలు. ఇక వాంటెడ్ తెలుసుకోవాలి. బట్ అరే ఇప్పుడు తగ్గించింది. మనకి జీడిఎఫ్ఐలో ఎప్పుడు పోతుందా ఉంటుంది, ఇక్కడ చూడు ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాం మనం. వేగ బాగా తక్కువ ఉంది కేసు. అది ఇంకా అది నా కోసం మహానుభావుడు. కానీ ఎక్కడ రావట్లేదు చూసారా, మీరు గమనించారా? మనం వెహికల్లో ఉన్నందుకని అర్థమవుతుంది. అయితే ఆగండి కొద్దిగా. అది మోడల్ ఎంట్రీ ఉంటుంది మరి. చిప్పుకొని వండుకొడతారు. చాలా తీసి చూసారు. అవండి బుల్లెట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, బ్యాక్ కదులురా. నేనేమో 3 ఫింగర్స్ ఆడుతున్నా. గైస్ మనకి నార్మల్ ఉంది ఏంది వెస్ట్, మనకు హెల్త్ దిగట్లే. లేకపోతే నేను ఏంటి మనకు హెల్త్ దిగట్లేదు గైస్. నేను బాగా ఆడుతున్నా లేకుంటే మనకి హెల్త్ ఎక్కువ ఉందా? మనకు ఒక్క బుల్లెట్ కూడా తగ్గట్లేదు గైస్. బాగుంది ఇప్పుడే అన్న కదరా. కొట్టురా తగిలింది గైస్. గైస్ ఇప్పుడే రికార్డ్ అట్లా స్టాప్ వచ్చేసింది. మీకు కుదిరితే వీడియో వేస్తా. అది ఇక్కడ ఒక రికార్డ్ ఏందో తెలియదు. ఇక చాలు గైస్, ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది. మీకు 5 స్టార్ ఎలా ఉందో చూపెట్టేసిన. రాకెట్ నా చెప్పి పెడతానండి. ఓకే బాగానే ఉంది. వెహికల్స్ పెంచారు. మీకు ట్రైన్కి సంబంధించింది వెహికల్స్ అప్పుడు అది కూడా బాగుంది చెప్పండి, దాన్ని కూడా చేస్తాను. నెక్స్ట్ మనకు స్నైపర్ రిపేర్ చేసిన. అరే వాడు రాకొట్టేదాడు. అరే గైస్ కొద్దిగా మనం చచ్చిపోతాం, పక్క చచ్చిపోతాం ఇక్కడే ఆడతాం. అరే నా వెహికల్స్ ఎక్కడ రా ఇప్పుడు చెప్పండి రా మొబైల్. వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. మిమ్మల్ని నలుగురు నేసిపోతారా చెప్పండి రా.
ఎప్పుడు డ్రైవింగ్ ఏందిరా మీకు బాధ ఎంత మామూలుగా ఉంటుంది. ఇప్పుడు మనది రాజ్యం ఇదంతా అట్లా బాట్ గల్లరా మీరందరూ బాట్ కలుపుతారు ఏ పడుతున్నట్టు అయితే ఏం రా కొడుతున్నా నాకు వినపడతలేదురా అది మీ బాధ నా బాధ డ్రిఫ్టింగ్ వచ్చా బౌలర్ వేస్తున్నారు అని ఇక మనం ఏం చేద్దాం ఇంకా వెళ్ళి ఇక్కడ నుంచి పారిపోదాం. అండ్ ఇంకేమైనా చేంజెస్ జరిగినాయి నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఇక మనం ఇప్పుడు మనకి అబెండెడ్ అంటే తెలుసు కదా అబెండెడ్ హౌస్ అనమాట. హాంటెడ్ హౌసా అబెండెడ్ హౌస్ అన్నా చెప్పండి మీ ఇష్టం అది. ఓకే ఓకే ఇక్కడికైతే రారని అనుకుంటున్నా వాళ్ళు ఏం వస్తారు అనుకుంటా. అది లయన్ అక్కడ ఉంది. ఒరే ఒరే పార్టీ కలరా ఇడికట్లా వస్తున్నారా మీ కడుపులు కాలా సారీ అరే ఏం రా ఏం మీరు ఎట్లా కుద్దరు లయన్ సారీ బ్రో సారీ బాస్. స్టార్స్ మెల్లమెల్ల తగ్గుతున్నాయి మనకు కూడా కావాల్సింది అదే. ఒక నిమిషం ఆగండి కెమెరా యాంగిల్ ఇట్లా పెడదామా అంతే గైస్ ఫస్ట్ పర్సన్ వ్యూ పెడుతున్నాను. ఇది చాలా బాగుందిగా ఎబారా పక్కన కంట్రోల్స్ ఇప్పుడు చేంజ్ చేద్దాం మనకు అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి స్టీరింగ్ ట్రైన్ బ్రో హాయ్ నన్ను గుర్తావు గుర్తుంది అది పిక్చర్ స్పీడ్ వెళ్ళిపోతుంది. నిజం చెప్తాను గైస్ మన ఈ గేమ్లో ఫాస్టెస్ట్ వెహికల్ వచ్చేసి ట్రైన్ అనమాట. ఫాస్టెస్ట్ అదే అది నేను చాలా ట్రై చేసిన మనకి ల్యాంబోర్గినీతో ట్రై చేసిన ఫెరారీతో ట్రై చేసిన నిసాన్ జీటీతో ట్రై చేసిన హెచ్2ఆర్తో ట్రై చేసిన దాని స్పీడ్ టచ్ దాని దగ్గర కూడా వెళ్ళిపోలే చాలా స్పీడ్ ఉంది అది ఇప్పుడే వెళ్ళిపోదు గైస్ ఇప్పుడు అట్లా ఉండదు. మనకి ఈ ప్లేస్ ఇక్కడ ఈ ప్లేస్లో ఉంటుంది ఇంకా చూడండి మీరు మ్యాప్ గమనించండి ఇక్కడ స్ట్రేట్ ఉంటుంది ఆ స్ట్రేట్లో సంపుతుంది గైస్ స్పీడు దాన్ని అందుకోవడానికి నేను ఈ ట్రక్ చేస్తున్నా. షార్ట్ కట్లో వస్తున్నాను ఇక్కడ డైరెక్ట్ షార్ట్ కట్లో వస్తే అది ఇక్కడ దొరికింది నాకు మన స్టేషన్ దగ్గర. అయ్యో ఇక్కడ టర్నింగ్స్ ఉన్నాయి కదా ఈ టర్నింగ్స్ కూడా స్లో అయింది అది. ఏమన్నా పోలీస్ ఏంటి అవ్వట్లేదా? ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం మనం ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళిపోదామా? విలేజ్ అయితే పాత ఇక్కడ ఉన్నది. టీటీడీ మీకు వాయిస్ సరికి వస్తుంది అనుకుంటున్నా. నా ఫోన్ మైక్రోఫోన్ నేను అదే మన ఐసోలేషన్ ఉన్నాయి కదా దాని పక్కనే ఉంటుంది దాని కింద ఉంటుంది అనమాట. అంటే ఆ సైడ్కి ఉంటుంది కార్నర్కి. నేను చెయ్యక్కడనే పెట్టి ఆడినా నా వాయిస్ రికార్డ్ అయినా లేదు తెలీదు. అరే నా డ్రైవింగ్ కొంచెం ఇలానే ఉంటుంది బటన్స్ అయితే బాగుంటుంది కానీ ఇలా చూస్తే రియలిస్టిక్ ఉంటుంది కొంచెం బాగానే చేస్తున్నా అనుకుంటున్నాను నేను డ్రైవింగ్. మీకు చెప్పండి చేస్తున్నా డ్రైవింగ్ ఎలా ఉంది మీరు చెప్తే నాకు తెలుస్తుంది. నేను అనుకుంటే సరిపోదు నేను బాగా చేస్తున్నా నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి ఎలా చేస్తున్నాను డ్రైవింగ్. మీకు లాస్ట్కి అయితే నేను కొంచెం డ్రైవింగ్ చేసింది ఒక మ్యూజిక్ వేసి పెడతా చూసి ఎంజాయ్ చేసాను. ఓకే గైస్ ఇక మనం అయితే వీడియోని ఎండ్ చేద్దామా అండి. ఒక్క నిమిషం ఈ పోలీస్ కేసులు వెళ్ళిపోతాయని చూస్తున్నా వాళ్ళని బట్టి చూస్తుంది కేసు. మనం బెన్నిగారి దగ్గరికి వెళ్దాం మ్యాప్ పాయింట్ పెట్టి సారీ ఇక ఇక్కడ నుంచి ప్యూర్ డ్రైవింగ్ ఉంటుంది. నేనేం మాట్లాడాను డ్రైవింగ్ ఎంజాయ్ చేశాను గైస్. ఇప్పుడే గుద్దుకున్నా. అరే వెహికల్స్ అంత బాగుండు గైస్ బాగుండు కాబట్టి నేను లాస్ట్ చేస్తాను. ఇక ఇంతవరకు నాకు డ్రైవింగ్ క్లిప్ అయితే నేను తీసేస్తాను. బికాస్ వెహికల్స్ ఏమో మస్తు బాగుంటుంది. మనకి వాంట్ లెవెల్స్ ఉన్నాయి కదా దానివల్ల మనకి వెహికల్స్ ఏం రావట్లేదు. మనం రాంగ్ రూట్లో వెళ్తే బాగుండు.
ఇక్కడ పడితే అక్కడ స్పాన్ అవుతుంది. ఒరే మీ కడుపులు కాలా మిస్ అయింది గైస్. టర్నింగ్ పాయింట్ ఇది మిస్ అయింది. మనం ఇటు సైడ్ నుంచి వెళ్దాం. ఇది గైస్ ఇది. అరే యూటర్న్ ఉండాలి కదా గైస్, కానీ ఎక్కడ ఉంటుంది? అబ్బా నేను యూటర్న్ తీసుకున్నాను ముందే తెలుసుకున్నాడు. ఇటు వస్తుండు. ఒరే మీకు కడుపులు కాల. అరే రండ్రా, మీరు కూడా రండ్రా, మీకు కూడా వేసి పిస్తా. మీ ఖాళీ తగ్గొట్టి రిపేర్ ఇప్పిస్తా, దాన్ని రీపెయింటెడ్ ఇప్పిస్తా. ఏమ్రా మీరు పోలీసు. రెడ్ చాలా బాగుంది, పింక్ చాలా చండాలంగా ఉంది, బ్లాక్ ఇంకా ఓకే ఉంది. మనకి ఇది వద్దు గైస్. ఇంకా ఉంది గైస్ ఇది కేసులు. సపరేట్గా చచ్చిపోతాం గైస్. చచ్చిపోదాం ఆగండి. మనకి గైస్ మీరు చూసారనుకో, వాడు పోలీసు వాడు పాపం షెల్టర్ తిరిగి చచ్చిండు. వానికి ఎందుకు ఓపెన్ అవుతుంది గైస్? మనకి ఓపెన్ అవుతుంది. సారీ, మన వెహికల్ వేసుకుంటేనే ఓపెన్ అవుతుంది. పాపం ఆడు బుల్లి అయిపోయిండు షెల్టర్ కింద. కాలు ఇరిగి పీకింది, డైరెక్ట్ చచ్చే పీకిండు పాపం పోలీసు వాడు. ఆడ మీకు మేమేస్తా, ఆడక నేను స్టాప్ చేసి ప్లీజ్ చేసి మీకు మేమేస్తామండి. ఆ పాట ఒక పాట నేను అనుకున్నా, నాకు మైండ్లోకి ఇప్పుడు ఒక థాట్ వచ్చేసింది. నేను వీడియో స్టాప్ చేయను, డైరెక్ట్ రికార్డ్ చేస్తా గైస్. ఓకే, అరే పోలీస్ కేసులు వెళ్తుంది గైస్. బ్యాక్ వెళ్తుందాం, మెయిన్ మెన్యూ. వీడియోలు ఎంత చేసింది బాగానే, 38 minutes వచ్చింది. ఇందులో నీకు తీసేయాల్సిన క్లిప్స్ ఏం లేవు, బట్ ఇట్స్ ఓకే. నేనైతే చూసాను అనుకుంటున్నా. ఓకే గైస్ ఇక నేను డ్రైవింగ్ క్లిప్ వచ్చేసి సపరేట్ వీడియో చేస్తాను, అంటే సపరేట్ వీడియో వేసి ప్యూర్ డ్రైవింగ్ రేపు పెడదామని. అండ్ గైస్ నీకు నేనైతే ఒకటి చేద్దాం అనుకుంటున్నా, సినిమాటిక్ ట్రైలర్ అనమాట. మీరు చేయమంటే చేస్తా. పార్ట్ 3 చేద్దాం నేను అనుకుంటున్నా. పార్ట్ 3 ఏంటిదంటే అక్కడ మీకు కనబడదాం అనుకుంటుంది. హెలికాప్టర్తో డ్రైవింగ్ చేద్దాం. ప్రతి ఒక్క వెహికల్ స్పాన్ చేద్దాం. ప్రతి ఒక్క వెహికల్ స్పాన్ చేసి ప్రతి ఒక్క వెహికల్ని డ్రైవ్ చేద్దాం. ఓకే, అదే పార్ట్ 3 మీకు చేయమంటే చేస్తాను. అండ్ గైస్ మీకు ఇంకోటి ఎప్పుడు మర్చిపోయినా, ఫస్ట్ వీడియో చెప్పాల్సింది, మనం ఏమైనా వెహికల్స్లో పెట్టినాం అనుకోండి, ఇల్లనే ఉంటుంది అది. మనం మోడిఫై చేసి ఇలా పెడదాం ఒక వెహికల్. పార్ట్ 3 ఆ వెహికల్ మీద చూపెడతాను. ఓకే, మంచి వెహికల్ ఏం తీసుకుందాం? 314 ఫెరారీ తీసుకుందాం. దాన్ని మన స్టైల్లో మోడిఫై చేద్దాం. మన స్టైల్ అంటే పెద్ద స్టైల్, బ్లాక్ కలర్ మొత్తం బ్లాక్ థీమ్లో చేంజ్ చేద్దాం, అంటే డార్క్ ఎడిషన్ అని పేరు వేరే. వ్యాగనర్ వ్యాగన్ సుజుకి అవసరం నీకు నిజం చెప్తున్నా గైస్. మొత్తం మన ఇండియాలో సుజుకి కార్లు ఎక్కువ మంది కొంటున్నారు. ఎందుకు కొంటున్నారో అర్థమవుతుంది మనకి. చాలా బాధ ఉంది. సుజుకి కార్లు కూడా కాదు, ఆ సుజుకి కార్లు కొని యాక్సిడెంట్ చేసి చనిపోయింది. దాని బిల్డ్ క్వాలిటీ ఎంత చెత్తగా ఉంటుందంటే మరీ దారుణంగా ఉంటుంది. దాని బిల్డ్ క్వాలిటీ మరీ దారుణం. అసలు నేనైతే చచ్చినామన్నా నా కారు. ఏం లేక దాన్ని జోలికి కూడా నాకు అసలు నచ్చదు సుజుకి కార్స్ పర్సనల్గా. మీరు ఒకటి అనుకోవచ్చు, ఎన్నెవరు అడిగాను రా అని. నేనే చెప్తున్నా మీకోసం. ఓకే,
వ్యాగనర్, స్విఫ్ట్ మరీ దారుణంగా, స్విఫ్ట్ మరీ దారుణం. స్విఫ్ట్ డిజైర్ దారుణం బిల్డ్ క్వాలిటీ. నాకు వాడుకోండి గైస్, మీరు ఇప్పుడు ఎట్లా అంటే సుజుకి కార్లు వాడచ్చు, తప్పు కాదు. బట్ దానివల్ల చిన్న యాక్సిడెంట్ అయినా మీరు చచ్చిపోతాయి. అది మాత్రం 100% గ్యారెంటీ, చచ్చిపోవడం చిన్న యాక్సిడెంట్స్కి. ఎందుకు చెప్పానంటే దాని బిల్డ్ క్వాలిటీ చాలా దారుణం ఉంటుంది. ఆ వెహికల్ అనేది ఈజీగా రోల్ అయిపోతుంది. అసలు సుజుకి కార్లు కొనేది ఎందుకు చెప్పండి? మైలేజ్ కోసం. ఆ కార్ మైలేజ్ ఇస్తుంది, నిజం చెప్తున్నా, అన్ని కార్ల కన్నా అదే ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. కానీ మన ప్రాణాలు ఎక్కువ కాలం మిగతా కార్తో పోలిస్తే. మిగతా కార్స్ అంటే మరీ అన్ని మంచి బిల్డ్ క్వాలిటీ ఉండవు గైస్. మళ్ళీ ఇంకా దానికి 5 స్టార్ రేటింగ్ ఉంటుంది. రియల్ లైఫ్లో 5 స్టార్ రేటింగ్, అది చూస్తే అది ఫేక్ అనిపిస్తుంది నాకైతే. సేఫ్టీ పరంగా మరీ దారుణం గైస్. అసలు సేఫ్టీ పరంగా టాప్ ఉన్న కార్స్ ఎవరు కొనట్లేదు. సేఫ్టీ పరంగా లీస్ట్ అంటే రేటింగ్ ఉంటుంది, బట్ బిల్డ్ క్వాలిటీ సర్లేండి గైస్, మనం ఏం చేయలేం. నేను నా వల్ల కొంతమంది తెలిసింది అనుకుంటున్నా. ఓకే, ఇదంతా గైస్. ఇక వీడియోని అయితే ఏం చేద్దాం, నెక్స్ట్ వీడియో అయితే పార్ట్ 3 చేద్దామని అనుకుంటున్నాం. మీరు చెప్పండి గైస్, చేద్దామంటే చేద్దాం. ఈ వీడియోలో అయితే రచ్చ చేసేసినాం. ఓకే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో అయితే మీకు ఈ వీడియో తర్వాత మీకు అయితే లెట్స్ ప్లే వస్తుంది, లెట్స్ ప్లే సిరీస్ పార్ట్ 3 వస్తుంది. లెట్స్ ప్లే సిరీస్ పార్ట్ 3 అయితే నా తెలిసి స్టార్టర్ మ్యాషన్ కడదామని అనుకుంటున్నా, అది చూద్దాం. ఓకే, లెట్స్ ప్లే సిరీస్ పార్ట్ 2 పెట్టి 1 డే అవుతుంది అనుకుంటా. 1 డే ఇంకా కావట్లే, ఇది రికార్డ్ చేసే వరకు 1 డే అయింది. ఇప్పటివరకు అయితే సపోర్ట్ అయితే అంత బాగా రాలేదు, అంత వ్యూస్ అయితే రాలే. ఈ వీడియో కూడా పార్ట్ 1 కూడా అంత వ్యూస్ రాలే. ఈ వీడియోకి వస్తాను నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఇలా రచ్చ ఉంటుంది. అండ్ గైస్ 3 వెహికల్స్ ఉంటాయి, నేను తమిళ కోసం నెక్స్ట్ కష్టపడాలి. ఓకే, ఇక వీడియోని వేద్దాం. మీరు ఇంకా ఇంతవరకు వీడియో చూస్తారంటే మీకు నచ్చే ఉంటుంది, లైక్ అయితే కొట్టేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వెయిట్ చేసుకోండి గైస్ ఫ్రీగా. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే కామెంట్లో చెప్పండి, పార్ట్ 3 చేద్దామా చేయొద్దా, మీ ఇష్టం. చేద్దామంటే చేద్దాం. పార్ట్ 1కి అయితే ఎవరు కామెంట్ చేయలేదు, అని నేను చేసేసిన. దీనికి కూడా పార్ట్ 2కి ఏం కామెంట్ రాకపోతే నేను వీడియో చేయను పార్ట్ 3. మీరు ఒకవేళ చేయమంటే చేస్తా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు షేర్ చేస్తే ఏం కాదు, మీ ఫ్రెండ్స్ కూడా చూస్తారు. ఒకవేళ మీ ఫ్రెండ్కి నచ్చితే తన లైక్తో సబ్స్క్రైబ్ చేస్తారు, నాకు యూస్ఫుల్ అవుతుంది కదా గైస్. మీకు నచ్చలేదు అనుకోండి, నేను చేయలేను, బట్ మీ ఫ్రెండ్స్కి నచ్చచ్చు. కొంతమంది నచ్చచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, కుదిరితే లైక్ షేర్ చేస్తాడు, అది నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. నేను ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాను మీకోసం. ఓకేనా? ఓకే గైస్, ఇక వీడియో చేద్దాం. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే గైస్, బాయ్ గైస్, బాయ్ బాయ్.